నమస్తే. కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ప్రజా ఛార్జ్ షీట్ ను విడుదల చేసింది. సో మాట్లాడదాం, ఎందుకంటే లోక్సభ ఎన్నికల వేళ ఎవరికి వాళ్ళు తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు కాల్వా సుజాత గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, సో అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్. సో మేడం, ఎట్లా ఉంది ఈ యొక్క ప్రజా ఏదైతే ఛార్జ్ షీట్ ను విడుదల చేసిర్రు, ఎట్లా ఉండబోతుంది? దోపిడీ చేసినటువంటి మోదీ ప్రభుత్వం మీద ఈరోజు ఛార్జ్ షీట్ విడుదలయ్యింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఎందుకోసం అంటే 10 ఏళ్ళు యాదుంచుకోవాలి మనం కన్నీరు పెట్టినటువంటి రోజుల్ని. ఎందుకంటే ఒక రకంగా కాదు, చెప్పుకుంటూ పోతే చరిత్ర గంటలు 10 ఏళ్ల చరిత్రలో దేశాన్ని సర్వనాశనం చేసి మరి ఒక మతతత్వాన్ని రెచ్చగొట్టి మతాల మధ్యలో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకున్నారే తప్ప మేము అభివృద్ధి చేసినామని ఏనాడు కూడా ఇది అభివృద్ధి చేసినామని చెప్పలేదు. ముఖ్యంగా నా తెలంగాణకు వస్తే ఇచ్చినటువంటి వాగ్దానాలు కనీసం 2 కోట్ల ఉద్యోగాలు, కనీసం స్విస్ బ్యాంక్లో నుండి లక్షల కోట్ల రూపాయలను తీసుకొని వస్తే జన్ధన్కి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు. మా తెలంగాణ ప్రజలకు ఒక్కరికి కూడా రాలేదు, నాకు రాలేదు, శ్రీకి కూడా రాలేదు. మరి మేమెందుకు ఓటేయాలి? ఈరోజు వాళ్ళు చేసినటువంటి మోసాల మీద ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కన్నీళ్లు పెట్టించారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా మేము కరోనాకి మందు ఇచ్చినాం, కరోనాకి టీకాలు వేసినామన్నారు. కానీ కరోనా వచ్చినప్పుడు దేశ ప్రజల్ని గంగా నదిలలో శవాలుగా తేలినా కూడా పట్టించుకున్నటువంటి ఆనాటి ప్రధానమంత్రి శివాలయ లక్షల మంది చచ్చిపోతే మేం మందించమన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆ పరిశోధనా కేంద్రాలు మరి ఆవిర్భవించడం ఆ సమయంలో వచ్చినటువంటి మీరు ఏర్పడిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత కేవలం రామ జన్మభూమి, రాముడు, శ్రీరామచంద్రుడు అని చెప్పుకొని ముందుకు పోయినరు తప్పించి ఎన్నడన్నా ప్రజల గురించి మాట్లాడినరా? నా తెలంగాణలో ఉన్న అయోధ్య రాముని గురించి మాట్లాడినరా? నా తెలంగాణ దగ్గర నుంచి దోపిడీ చేసుకొని పోయి రూపాయి తీసుకొని పోయి 44 పైసలు కూడా వాపసు ఇయ్యనటువంటి ఇదే మీరు అధికారంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కే కానీ గుజరాత్కే కానీ 7% వాటా మా రాష్ట్రాల నుంచి తీసుకొని పోయి ఇస్తుంటే నీ మీద ఏమనాలి? నల్లధనము రాకపోయే మా తెలంగాణ నుంచి జీఎస్టీ రూపంలో పోయిన ధనం కనీసం 50% కూడా వాపసు రానటువంటి ఈ ప్రభుత్వాన్ని ఓటెందుకు వెయ్యాలి అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. ఎందుకు వెయ్యాలి? తెలంగాణ అస్తిత్వాన్ని అగౌరవపరిచిన, తెలంగాణ ఈడల్లోనే తప్పు పట్టినటువంటి మోదీకి తెలంగాణ ప్రజలు మళ్ళీ ఓటేసి మమ్మల్ని మేము అవమానించుకోవాలా? ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలలో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అంటే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు. నా తెలంగాణ వాటా 20 కోట్లలో నా తెలంగాణ వాటా రావాలి. నాకు ఇయ్యలేడు కాబట్టి మోదీ నేరస్తుడు. నాకు 15 లక్షలు ఇయ్యలేదు కాబట్టి మోదీ నేరస్తుడు. ఆనాడు 55 లక్షల కోట్ల అప్పు దేశం మీద 14 మంది ప్రధానమంత్రులు చేస్తే మోదీ వచ్చిన తర్వాత అది పెరిగి 170 కోట్లకు పోయింది. 170 లక్షల కోట్ల అప్పు ఒక్క ప్రధానినే దేశానికి 100% అప్పు ఎక్కువగా చేసిండు అని అంటే 200%, 55 లక్షల కోట్లు ఎక్కడ, 170 లక్షల కోట్లకి ఈరోజు ఎగదాకింది అని అంటే, పోనీ నువ్వు తెలంగాణకు ఐఐఎంస్ తెచ్చినవా, ఐఐటీలు తెచ్చినవా, లేకపోతే నాకు నెహ్రూ నవోదయ విద్యాలయాలను ఇచ్చినవా, లేకపోతే మెడికల్ కాలేజీలను ఇచ్చినావా? ఏమి ఇచ్చినవన్నీ ఓటేయాలి? ఏం చేసినవని తెలంగాణ ప్రజలు ఓటేయాలి? ఏం చేసినవని ఈ రోజు నీకు నేరస్తుడిగా నిలగబెట్టకపోవడానికి కారణం ఒకసారి చెప్పాలి. ప్రధానంగా కాంగ్రెస్ ఒకవేళ దేశంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రజల ఆస్తుల్ని గుంజుకుంటుంది, ట్యాక్సులు వసూలు చేస్తా అనేది నరేంద్ర మోడీ చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? నిజంగా వాస్తవం లేని వాళ్ళకి ఒక్కసారి అడుగుతున్నా నేను. జిఎస్టీ పేరు మీద అగరబత్తి నుంచి మొదలు పెడితే పాలు పిల్లలు తాగే పాల కాడి నుంచి పిల్లలు రాసుకునే పెన్సిల్ దాకా ఈరోజు జిఎస్టీ ట్యాక్సులు వసూలు చేసి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టినావు. అరటిపండు బండోని కూడా నువ్వు ఈరోజు వదలలేవు. మేము ట్యాక్స్లు వేసినామా? మా ప్రభుత్వంలో ప్రజలు సుఖంగా ఉన్నారా? ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టినా కూడా ఈరోజు దేశం ఆదాయం పెరుగుతలేదు. మన ఈరోజు రూపాయి విలువ 54 రూపాయలకు, డాలర్ విలువ 54 రూపాయలకు పోయింది అంటే మనం ఏ స్థానంలో ఉన్నామో ఒక్కసారి గుర్తుంచుకో. నిర్మలా సీతారామన్ అంత చదువుకొని ఆర్థిక శాఖ మంత్రి ఉన్నామే, ఏమంటది? డాలర్ విలువ పెరిగిందంట, రూపాయి విలువ తగ్గలేదంట. ఆమె మాట్లాడే మాటలకి దేశ సంపదని దోచిపెడుతున్నటువంటి వీళ్ళు. వాళ్ళకు కావాల్సిన గుజరాతీలకి దేశ సంపదను దోచిపెడుతున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి 22 మందికి ఈరోజు దేశ సంపదను దోచిపెడుతున్నారు. ప్రభుత్వ సెక్టర్లన్నీ 30% ఈరోజు అదానీ సంస్థలకు అమ్మేస్తున్నారు. ఈరోజు ఒక్కటే ఎల్ఐసి నమ్ముకుంటే, బీడీ ఈడ ఉన్నటువంటి ఏమంటారు బిహెచ్ఈఎల్ నమ్ముకుంటే, రోడ్లని రవాణాని లేదు అనంటే రైల్వేని, బొగ్గు కర్మాగారాలని అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. మీకు ఎందుకు మేము ఓటేయాలి? మళ్ళీ మీకు ఇక్కడ ఎక్కువ శాతం ఇస్తే పూర్తిగా ఆక్యుపై చేసి తెలంగాణలో పిల్లల పాలు తాగే పిల్లల కాడి నుంచి వాళ్ళ మీద నుంచి వసూలు చేసుకుపోయే పైసలు ఉండవా? మీ ఏ రూపంలో మీరు ఓట్లు అడుగుతారు?
ఒక్కసారి చెప్పాలి. పసుపు బోర్డు తెస్తా అన్నావు. పసుపు బోర్డు ఏ ఊరికి వచ్చింది, ఎంత నిధులు ఇచ్చినావు, ఏ జిల్లాకు వచ్చింది, ఏ రాష్ట్రంకి వచ్చింది చెప్పలేదు. కేవలం మా జిల్లాకు వచ్చి, మా పాలమూరు జిల్లాకు వచ్చి పసుపు బోర్డు కేటాయిస్తున్నా అన్నాడు. పసుపు బోర్డు అంటే స్పైస్ బోర్డు అని చెప్పేసి మమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్న మోదీకి, నమ్మక ద్రోహం చేసిన మోదీకి ఓటు ఎందుకు వేయాలి? మోదీ మోహన్ చూసి ఓటు వేయాలనంట. అంటే ఔరేక్ బార్ మోదీ సర్కార్ 400 పార్ అంట. 400 పార్ చేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారా మీరు? రాజ్యాంగాన్ని మార్చేస్తారా? ఇప్పటికే ప్రభుత్వ సెక్టార్లలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ 40% ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ చేయడం వల్ల లక్షలాది మంది ఉద్యోగాల్ని కోల్పోయిండ్రు. రేపు పొద్దున కనుక వీళ్ళు వస్తే, మళ్ళీ వస్తే పూర్తిగా ప్రైవేటీకరణ అయిపోతుంది. పూర్తిగా రాజ్యాంగం తీసేస్తారు. ఇక ఎన్నికలు ఉండవు. ఏ వర్గానికి కూడా కనీసం ఏది కూడా రిజర్వేషన్లు అందవు. పోతే పోవాలి అనుకుంటే ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటేస్తారు కదా. భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి? ఏమైనా భయపడుతుందా? మాకు భయం లేదు, వాళ్ళకి భయం ఉన్నది. వాళ్ళకి భయం ఉండే మా నాయకులందరూ గుంజుకుంటున్నారు. మీకు భయం లేకపోతే మా వాళ్ళు ఎందుకు తక్కువ పడుతున్నారు? మీకు భయం ఉంటే కదా 7 రాష్ట్రాలలో మా ప్రభుత్వాన్ని గుంజేసిను. ఎందుకు 300 మంది ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా గుంజరు? మీరు సిగ్గుశరం ఉందా మీకు? సరే పోనీ, మీకు రాష్ట్రంలో ఎవరితో పోటీ ఉంటుంది? బీఆర్ఎస్ తోట, బీజేపీ, ఎవరితో మీకు ఫైట్ ఉంటుంది? ఈరోజు బీజేపీ అయితే చచ్చిపోయిన పాము, బీఆర్ఎస్ అయితే చచ్చిపోయిన పాము. ఇక కేంద్రంలో మా పోరాటం అంతా మోదీని గద్దె దింపాలి. డెఫినెట్ గా ఈరోజు అవినీతి పాలు చేసినటువంటి సామ్రాజ్యం వాళ్ళది. సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని దేశ సంపదనంతా కొంతమందికి అంటగడుతున్న వాళ్ళకి గద్దె దింపాలి అని అంటే రాష్ట్రంలో అయినా కేంద్రంలోనైనా వాళ్ళతోనే పోటీ. మీరేమో ఢిల్లీలో గద్దె దించడం బీజేపీని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ గల్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మిమ్మల్ని గద్దె దించాలనుకుంటున్నది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు బీజేపీ నాయకులు. వీళ్ళేమో ఏడాదిలో ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యం లేదంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాత్ మిల్కే కామ్ కరేతో క్యా హోతా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి వాళ్ళు మాట్లాడేదే వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు 3 ఏళ్లలో ప్రభుత్వం పడిపోతుంది అంటారు, వీరున్న ఎమ్మెల్యేలని లాగేస్తామంటారు. అంటే అర్థమైంది వీళ్ళ మాటనే వాళ్ళ ఓట్లలో వచ్చిందంటే డెఫినెట్ గా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని బీజేపీ అంటది. 3 నెలల్లో మాకు 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ అంటది. నేనంటున్నా మీకు ఉన్నటువంటి 34 మంది ఎమ్మెల్యేలు మీరు 20 మంది గుంజ లోపల 30 మంది ఇక్కడ వస్తే మీరేం చేస్తారో అర్థమైతలేదా? ఏం చెప్తారు? 12 సీట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుతా, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తా అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. 9 మంది ఇస్తే ఏ మొరగ పెట్టిండంటే 2019లో 9 మందికి ఇచ్చారు. నల్ల చట్టాలు వచ్చి దేశం నలుమూలల నుంచి వచ్చి దేశ రాజధాని నడుబొడ్డులో కూర్చొని 16 నెలలు అష్ట కష్టాలు పడి 780 మంది చచ్చిపోతే ఒక్కరోజు పరామర్శించని పోలేదు. కేంద్రం మెడలు ఉంచుతాడు. ఆడపోయి మెడలు వంచి కావాల్సినవన్నీ చేసుకునేటోడు మెడలు ఉంచుతాడు. ఈడ గల్లీలో లేవు, ఢిల్లీలో లేవు, ఏ రాష్ట్రంలో నీ ఉనికినే లేదు. నువ్వు 12 మందికి ఇస్తే ఆడపోయి చేసేదేంది? గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నుకోవడానికి నీ సడ్డకుని కొడుకుకో ఎవరికో ఎయిర్ప్లేన్ ఎక్కించి పంపిస్తేవి. 4 చట్టాల మీద నువ్వు మాట్లాడకపోతే, గ్యాస్ ధరల మీద మాట్లాడకపోతే, డీజిల్ పెట్రోల్ ధరల మీద మాట్లాడకపోతే, నిత్యావసరాల సరుకుల ధరల మీద కొట్లాడకపోతే, మేము కొట్లాడితే మాకు బొక్కలు ఇరిగేటట్లు కొట్టించినావు నీ పోలీసు వాళ్ళతో పెట్టి. నీకు 12 మందికి ఇస్తే ఉద్ధరించేదే ఉన్నది. ఇప్పుడు తెలుసలేదు. కనీసం అభ్యర్థులే పోటీ చేయడానికి ఇష్టపడకపోతే 12 మంది గెలుస్తారని ఎట్టంటావు? ఎట్లా ఇస్తారు అనుకుంటున్నావు? కేసీఆర్ నిలబడితే ఏడన్నా జర్ర పోటీ ఉంటుండేనేమో. ఇక కింద రోజులు నిలబడరు, ఏడు ఉంటారు చెప్పండి. కూడా ఉరికిపోయి మా దాంట్లోకి వచ్చారు. మీరు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నది, భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని పార్టీలో చేర్చుకుంటున్నారు. వాస్తవేనా? వాళ్ళనే పిలిచి అడగాలి, పోయిన వాళ్ళని పిలిచి అడగాలి. భయానికి పోయినరా, నువ్వు చేసే వేషాలకు పార్టీ ఇడిచిపెట్టి పోయినరా అని వాళ్ళని అడగాలి. మాకు మేము భయానికి గురి చేసినామా, లేకపోతే మా 12 మందిని గతంలో 20 మందిని గతంలో గుంజుకున్నట్టు మొత్తం విలీనం చేసుకున్నాం అన్నట్లు కాంగ్రెస్ సంస్కారం కాలేదు. మూతోడు జవాబు చెప్పినాము. కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఎట్లా జరగాలని అట్లా జరుగుతుంది రాబోయే కాలంలో. ఫైనల్ గా మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారు, నువ్వు మగాడివి అయితే ఆ రుణమాఫీ చేయి 15 ఆగస్టు లోపల, నేను రాజీనామా చేస్తా, నువ్వు రాజీనామాకు సిద్ధమా అని అంటున్నారు. ఏం చెప్తావు? ఆయన ఏమున్నాడు ఆయన తెలుసుకోవాలి. ఎవరి మొగోడో ఆడోడో అనేది ఆయన అట్లాంటి మాటలు, అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడితే నేను దానికి సమాధానం చెప్పలేను. కానీ ఒక్కసారి అడుగుతున్నా, మీ నాయనకు చెప్పు, నువ్వు గతంలో ఇస్తాను ఇంటికో ఉద్యోగం గురించి ముచ్చట మాట్లాడితే నిన్ను దింపేసాను. మళ్ళా చెప్పినా కూడా దింపేసాను. ఇప్పుడు మేము చెప్పినాము ఆగస్టు 15వ తారీఖు దాకా మేము రైతు రుణమాఫీ చేస్తాము. ఇస్తా అన్న 2వ పంటకి వచ్చే 2వ పంటకు 15,000 రూపాయలు
రైతు బంధు ఇస్తామని చెప్పేసాము. ఇయ్యని రోజు కదా నువ్వు మాట్లాడేది, మొగాడివా ఆడోడివా నువ్వు తేల్చేది ఏమున్నది, నువ్వేమున్నావో తేల్చి ప్రజలు ఆడ కూర్చోబెట్టారు కదా ఈరోజు. మళ్ళీ నువ్వు ఎవరి గురించో నువ్వు లెక్క పెడతా అనంటే ఇంకా పూర్తిగా అహంకారం తలకెక్కి నేలకేసి కొట్టురు, బండకేసి కొట్టురు. ఇంకా అహంకారంగా మాట్లాడితే నేను ఒకటే చెప్తున్నా అందరి దగ్గర, వీళ్ళకి అహంకారం వల్ల బాగా డబ్బు ఎక్కువైపోయి అహంకారం వచ్చి ఆ డబ్బంతా గుంజుకొని ప్రజలకి ఈరోజు పనిచేస్తే అహంకారం ఎక్కిన తలకెక్కిన అహంకారం కాళ్ళ దాకా దిగుతుంది, అప్పటిదాకా దిగదు. కాబట్టి ఆలోచించుకోవాలి ప్రజలు, ఇంకా పూర్తిగా తిరస్కరించాలి. అధికారులకు కూడా విన్నవించుకుంటున్నాం, ఇమీడియట్ గా వీళ్ళు దోచుకున్న దోపిడీ పైసలన్నీ బయటికి తీయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ ఏదైతే విడుదల చేసినటువంటి ప్రజా చార్జ్ షీట్ ద్వారా పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్తాం, ఖచ్చితంగా మోడీ సర్కార్ని గద్దె దించుతామనేటువంటి నినాదం చేస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.